షాలోమ్. ఈ దినం దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 మరియు 6 వచనాలలో వాక్యం ఇలా సెలవిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మిత్రమా, ఈరోజు నీ జీవితంలో నీ సొంత ఆలోచనలను ఆధారం చేసుకుని నడుచుకుంటున్నావా? కానీ మిత్రమా, ఆయన చిత్తానికి లోబడి జీవించుట ఎంతో మేలు, ఎంతో శ్రేయస్కరం. నేడు నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీకు రేపు కష్టం కలిగించొచ్చేమో గాని, సర్వజ్ఞాని అయిన దేవుని నమ్ముకుంటే మనకు ఏ కొదువా ఉండదు. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన ఆ యేసయ్య నేడు నువ్వు నడువవలసిన త్రోవలను సరళము చేస్తాను అని సెలవిస్తున్నాడు. నిత్యజీవపు మార్గమునే నీకు ఇచ్చినవాడు ఈ లోకంలో నీవు నడవవలసిన మార్గమును సరళము చేయలేడా? నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చింతించకు. నీ ప్రవర్తన అంతటి యందు నీ ప్రతి నిర్ణయంలో ఆయన అధికారానికి తలవంచు. ఎప్పుడైతే ప్రభువా, నా వల్ల కాదు, నీ చిత్తమే జరగాలి అని నీ పూర్ణ హృదయంతో ఆయనకు మొరపెడతావో, అప్పుడు ఆయన నీ జీవితంలో ఉన్న వంకర మార్గాలను తిన్నగా చేస్తాడు. ఎర్ర సముద్రంలో దారి చేసిన దేవుడు నీ ముందున్న అడ్డంకులను తొలగించి నీ త్రోవను అందంగా చేస్తాడు. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. కాబట్టి మిత్రమా, నీ స్వబుద్ధిని పక్కన పెట్టి దేవుని కృపపై ఆధారపడు. ఆయన నీకు ముందుగా నడిచి నీ ప్రయత్నములన్నిటినీ సఫలపరిచి నీ గమ్యానికి నిన్ను నడిపించునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.